ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మీరు ఎంతో ఇంట్రెస్ట్తో ఈ గ్రూప్లో జాయిన్ అయినందుకు అందరికీ థ్యాంక్ యూ. అయితే చాలామంది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ కోసం నేను చేస్తున్నాను, చెప్పిన కంటెంటే చెప్తున్నాను, మీరేమి ఇబ్బంది పడకండి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి మళ్ళీ ఈ గ్రూప్ గురించి చెప్పేది ఏంటంటే, మనది వచ్చేసి జీపీ రియల్టర్స్ అనే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. నా పేరు ప్రభాకర్, నేను కంపెనీ సిఎండి, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. అయితే మనం ఏంటంటే మనము ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రేడింగ్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ రెగ్యులర్ ఎఫర్ట్, ట్రైనింగ్స్, మీకు కాంటాక్ట్ చేయడం, ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ఇవన్నీ పెడుతున్నాం అనమాట. ఎందుకంటే సుమారుగా మన కంపెనీతో దగ్గర 2000 మంది ఏజెంట్లు కానీ, అసోసియేట్స్ కానీ, మార్కెటింగ్ టీమ్స్ కానీ మనతో కలిసి వర్క్ చేస్తున్నారు. సో మీకు ఇదే ఆహ్వానం, మీరు కూడా మాతో జాయిన్ అవ్వండి. మనం రాబోయే 2024 డిసెంబర్కెల్లా ఒక 10,000 మంది టీంతో రియల్ ఎస్టేట్ రంగంలో మనం శాసించగలిగే స్థాయిలో ఉండాలి తెలంగాణలో, ఎస్పెషల్లీ హైదరాబాద్ ఏరియాలో అనే దాంతో మనము ఇంత కష్టపడుతున్నాము. అయితే నా ఉద్దేశం ఏంటంటే, బేసిక్గా నా గురించి కూడా మీకు ఒక ముక్కలో చెప్తాను. యాక్చువల్గా నేను ఒక అసోసియేట్ ప్రొఫెసర్గా చేసేవాడిని, బట్ ఇంకా ఎదగాలి అనే ఉద్దేశంతో నేను రియల్ ఎస్టేట్కి వచ్చాను. తక్కువ టైంలోనే సక్సెస్ అయ్యాను. ఇప్పుడు మనం కంపెనీ కూడా చాలా టర్న్ అవుతుంది. నేను చెప్పలేను ఇట్లా పబ్లిక్గా. మీరు కలిసినప్పుడు మనకున్న క్రెడెన్షియల్స్ ఏంటి, మన స్టాండర్డ్స్ ఏంటి అనేది నేను ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది ఇక రెండోది ఏంటంటే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మీరు నన్ను నమ్మి ఏదో చేద్దామని ఒక తపంతో ఈ గ్రూప్లో జాయిన్ అయ్యారు, నన్ను రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు సోషల్ మీడియాలో కానీ, ఈ వాట్సాప్లలో వాటిలో. అయితే నాకున్న వ్యూ ఏంటంటే, మీరు పెద్దగా చదువుకోవాల్సిన అవసరం లేదు. రెండోది, దీంట్లో ఫుల్ టైం, పార్ట్ టైం అని 2 రకాలు ఉంటాయి. మీరు తొందరగా రిచ్ అవ్వాలి, తొందరగా ధనవంతులు కావాలంటే ఫుల్ టైం చేసుకోండి. కొంతమందికి వీలు పడదు. యాక్చువల్గా నేను ఇందాకనే ఒక మేడంతో మాట్లాడాను. తను అనుష గారని ఉంటారు, హౌస్ వైఫ్. నేను ఇంట్లో నుంచి బయటికి రాలేను సార్, కానీ నాకు చేయాలని ఉంది, తపన ఉంది, పిల్లలు చిన్న పాప, ఇలా అని అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాంటి వాళ్ళు పార్ట్ టైం చేసుకోండి. అది ఎలా చేయాలి ఏంటనేది మనకి 5వ తారీఖున జూమ్ మీటింగ్ ఉంది, 6వ తారీఖున వచ్చేసి మనకు ఆఫీస్లో మీటింగ్ ఉంది, 7వ తారీఖున సైట్ విజిట్స్ ఉన్నాయి. సో ఈ 3 రోజులు కనుక మీరు అటెన్షన్ పే చేస్తే మీకు పూర్తిగా రియల్ ఎస్టేట్ అంటే ఏంటనేది అర్థమవుతుంది. అయితే మీరు ఒక్క సేల్ చేస్తే మినిమం ₹1,00,000, అంతకంటే ఎక్కువ, అది 5 లక్షలు కావచ్చు, 10 లక్షలు కూడా మీరు సంపాదించుకునే స్కోప్ ఉంటుంది. అయితే కొత్త వాళ్ళు ఏంటంటే పెద్దగా ఆలోచించండి, కానీ రియల్ ఎస్టేట్ అనేది చెప్పినంత విన్నంత ఈజీ కాదు. అంటే కష్టం ఎలా ఉంటుందంటే, మీరు పూర్తి సమయాన్ని కేటాయించాలి, చాలా ఓపికగా ఉండాలి. ఒకసారి మనకి లేట్గా కూడా సేల్స్ అంటే వెంటనే సేల్ అవ్వదు, ఒకసారి లేట్ సేల్ అవుతుంది. ఓపికగా ఉండాలి. తర్వాత పర్టికులర్గా చాలా నాలెడ్జ్ ఉండాలి రియల్ ఎస్టేట్లో. ఇప్పటివరకు మీకు ఏం తెలియకపోయినా పర్లేదు, కానీ రాబోయే రోజుల్లో మీరు నేర్చుకోగలిగి, మేము చెప్పే ట్రైనింగ్స్కి అటెండ్ అయ్యి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్లో బేసిక్ టెర్మినాలజీస్ ఏముంటాయి, డిటిసిపి అంటే ఏంటి, హెచ్ఎండి అంటే ఏంటి, గ్రామ పంచాయతీ లేఅవుట్ అంటే ఏంటి, ఫామ్ ల్యాండ్స్ అంటే ఏంటి, రిజిస్ట్రేషన్స్ ఎలా జరుగుతాయి, లీగల్ వెరిఫికేషన్ అంటే ఏంటి, లింక్ డాక్యుమెంట్లు అంటే ఏంటి, ఈసీ చెక్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకు రకరకాల సమాచారం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు కస్టమర్కి మీరు ఒక ప్లాట్ అమ్ముతున్నారు, ఎందుకంటే ప్రతి కస్టమర్ కూడా జీవితంలో ధనవంతులు కావాలి అని అంటే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్, అంతకుమించి మనకు వేరే ఆప్షన్ లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జీవితకాలంలో సొంత ఇల్లు కట్టుకోవాలి, నాకు ఒక ప్లాట్ ఉండాలి, నేను పైకి రావాలి అనే రకరకాల ఆలోచనలు ఉంటాయి. కాబట్టి కస్టమర్కి మనకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ మనం చూసుకున్నప్పుడు ఇండియాలోనే రియల్ ఎస్టేట్ మీద 52% ఆఫ్ ద పీపుల్ రియల్ ఎస్టేట్లోనే పెడతారు ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే అది సేఫ్. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, అన్ని రంగాలు దెబ్బతిన్నాయి, కానీ రియల్ ఎస్టేట్ ఇంకా మీకు పెరిగింది కానీ తగ్గలేదు. తర్వాత భూమి అనేది ఎవరు తయారు చేయలేరు, ఎవరు నాశనం చేయలేరు. ఎక్స్పైరీ లేని ప్రోడక్ట్ ఏదన్నా భూమి మీద ఉంది అని అంటే అది నేల, అది భూమి మాత్రమే. సో అందుకే రియల్ ఎస్టేట్కి అంత వాల్యూ ఉంటుందన్నమాట. రెండోది, భూమి రేట్లు ఎప్పటికీ తగ్గవు. చాలామంది కస్టమర్లు, అసోసియేట్లు మార్కెట్ బాగాలేదు, 4 రోజులు వెయిట్ చేస్తే తగ్గుతాయి అనుకుంటారు, కానీ అది ప్రపంచంలో భూమి వచ్చి పుట్టిన కానీ ఈ రోజు వరకు ఎప్పుడు జరగలేదు, అలా జరగదు కూడా. కాబట్టి మనకి బిజినెస్ డల్ ఉన్నా కూడా రేట్లు పెరుగుతూనే ఉంటాయి. అంటే మనకి అప్రిషియేషను, రిటర్న్స్ అనేవి ఫాస్ట్గానే ఉంటాయి. కాబట్టి భూమి మీద జరిగే లావాదేవీలు అన్నిటికంటే సేఫ్ అండ్ సెక్యూర్డ్, ప్రొవైడెడ్ మనం దీనికి ఒక ప్రిన్సిపల్ అనేది ఒకటి క్రియేట్ చేసాము. ల్యాండ్, లొకేషన్, లిగాలిటీ,
ప్రైజ్ అండ్ అప్రిషియేషన్. ఇవేంటి దాని గురించి సమాచారం మొత్తం కూడా నేను మీకు టీంలో చెప్తాను. ఇక మూడోది ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది ఇది ఏం జాబ్ అని అడుగుతున్నారు. ఇది జాబ్ కాదు. రియల్ ఎస్టేట్ సేల్స్ చేస్తే కమిషన్ బేస్డ్ అనమాట. అంటే చెప్పాను కదా, మీరు మినిమం 5 లక్షల ప్లాట్ అమ్మినా కూడా మీకు ₹1,00,000 కమిషన్ వస్తుంది. అలా మీరు ఆ ప్లాట్ బట్టి, దాని రేటు బట్టి, దాని లొకేషన్ బట్టి, దాని విలువ, మీకు వచ్చే రిటర్న్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి, ఆధారపడి ఉంటాయి. ఇంకా తర్వాత వచ్చేసి మీకు చాలామంది దూర ప్రాంతాల నుంచి కూడా నాకు కాల్ చేస్తున్నారు, ఆంధ్ర సైడు లేకపోతే చాలా ప్రాంతం. ఒకవేళ మీరు నిజాయితీగా కష్టపడి చేసుకుంటాను అని అంటే నేను మీకు ఉండడానికి అకామిడేషన్ ఇస్తాను, కానీ కండిషన్స్, టర్మ్స్ ఉంటాయి. మీరు ఇక్కడికి వచ్చేసి, అంటే గతంలో కూడా నేను చూశాను, చాలామంది వచ్చి హాస్టల్లో మా దాంట్లో ఫ్రీగా జాయిన్ అయ్యి బయట వేషాలు వేశారు. అలాంటి వాళ్ళకి అలౌడ్ ఉండదు. నేను 2 నెలల్లో 3 నుంచి 5 లక్షలు సంపాదించుకుంటా సార్, ప్రపంచాన్ని వదిలేసి వస్తా, ఒక యజ్ఞంలాగా చేసుకుంటా, నాకు డబ్బులు ఇప్పించే ప్రయత్నం మీరు చేయండి, మీరు ఏది చెప్తే నేను అది వింటానని చెప్పిరండి. నేను మీకు ప్రాపర్గా గైడ్ చేస్తా, ఎలా చేయాలో చెప్తాను, ప్రతిరోజు ట్రైనింగ్స్ చెప్తాను. అట్లా మీరు ఇంతకాలం చదువుకొని ఎంత చేసినా కూడా మీరు కోరికలు తీరలేదు, మీకు డబ్బులు రాలేదు. కానీ నేను చెప్పినట్టు మీరు వినగలిగితే మీరు వితిన్ 2 నెలల నుంచి 3 నెలల్లోనే లక్షాధికారి అవుతారు. రెండోది, మూడు సేల్స్ కనుక మీరు చేయగలిగితే నేనే కారు కూడా కొనిస్తున్నాను మీకు. మీ ఊరికి మీరు కారులో వెళ్తే మీకు ఎంత విలువ ఉంటుంది. రెండోది, ఈ రంగంలో ఆడవాళ్ళే బాగా సక్సెస్ అవుతారు మగవాళ్ళ కంటే కూడా. కాబట్టి ఆడవాళ్ళు ఎవరు కూడా మీరు ఇక్కడ బాగుంటుందో బాగోదో సెక్యూరిటీలు అలాగే ఫీల్ కాకండి. మన కంపెనీలో ప్రతి ఒక్కరిని సోదరభావంతో చూస్తాము, స్త్రీలను గౌరవిస్తాము. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగిందంటే కాలు చేతులు ఎరగొట్టి బయట పంపించేస్తాము, ఎందుకంటే స్త్రీలను మేము గౌరవిస్తాం. కాబట్టి మీరు నిజంగా చేయాలనే తపన, కోరిక ఉంటే కనుక మీరు హ్యాపీగా రండి. మన దగ్గర ఉమెన్ టీమ్స్ కూడా ఉన్నాయి. తర్వాత మేము టీమ్స్కి క్యాబిన్స్ ఇస్తాము ఆఫీస్లో. మన ఆఫీస్ కూడా కొత్తగా తీసుకున్నాం. 14,000 SFT ఆఫీసు, చాలా పెద్దది. క్యాబిన్స్ ఉంటాయి. మీకు నిరంతరం మనకు అక్కడ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. మనం బిజినెస్ చేస్తూనే ఉంటాము. మీకు తెలియని పెద్దానికి క్లారిఫికేషన్ ఇస్తాము. సో ఒక ఉన్నతమైన జీవితాన్ని మీరు గడపాలనుకుంటే ఇది తొలిమెట్టుగా భావించండి. నా మాట వినండి. నేను మీకు అన్ని రకాల సహకారిగా ఉంటాను. ఒక గైడ్ లాగా, ఒక ఫాదర్ లాగా, ఒక బ్రదర్ లాగా అన్ని రకాలుగా నేను సహాయం చేస్తాను. మనందరం కలిసి ముందుకెళ్దాం, ధనవంతులుగా బతుకుదాం. జై హింద్.